నాగవల్లి అయితే ఇంక మహి మీద చూపించే ప్రేమనైతే శ్రేయ అంతా చూసి, నువ్వు చాలా గ్రేట్ అత్తయ్య, బావని ఎలా చూస్తున్నావంటే అలా అసలు ఏ తల్లి కూడా చూడదు, మీరు ఈ వార్డులోనే మీరు బెస్ట్ మదర్ అని చెప్పని ఆయన పొగుడుతూ ఉంటే, ఈ లోపల దేవ అయితే వస్తాడు. నిన్ను ఇక్కడ కాలేజీలో ఎంటెక్కి చదివిస్తున్నాను, నువ్వు ఆ కాలేజీలో జాయిన్ అయిపో అని చెప్పానంటే, నాన్న నేను వచ్చిన పని వేరు కదంటే, నువ్వు ఆ పనులన్నీ మళ్ళీ చూసుకో, కానీ ముందు చదువు ఇంపార్టెంట్, నిన్ను కూడా శ్రేయ చదివే కాలేజీలోనే చేర్పిస్తున్నాను అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా సరేలే ఇక్కడే కాలేజ్ అన్న చేరితే ఇంక చిన్నది వెతుక్కోవచ్చు నేనని చెప్పానంటే, ఫస్ట్ ఏమో నేను పోను అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఇంకా నాగవల్లి అయితే ఇంక వచ్చి మాట్లాడుతా చెప్తున్నప్పటికీ, సరే మా నీ కోసం అయితే నేను వెళ్తాను అని చెప్పని అనేటప్పటికీ, ఇంకా దేవ అలాగే నాగవల్లి కూడా అయితే నా కొడుకు నా మాట వింటాడని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఇంకా శ్రేయ అయితే, బావా ఇంకా రేపటి నుంచి నేను నిన్ను కనిపెట్టుకునే ఉండాలి, ఎందుకంటే అమ్మాయిలందరూ కళ్ళు నీ మీదే ఉంటాయి అని చెప్పని అనేటప్పటికీ, నువ్వు డిస్టెన్స్ పాటించడం లేదంటే, సరే బావా 3 అడుగులు వెనక్కే కదా, అలాగే వేసుకొని వెళ్తానని చెప్పని ఇంకిద్దరు వెళ్తూ ఉంటే, ఈ లోపల వసంత అయితే అక్కడికి వచ్చి, చూసావా వదిన వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లాగా ఎంత బాగున్నారో చూసావంటే, లేదు నా కొడుకు పక్కన నీ కూతురు అసలుకి ఏం బాగాలేదు అని చెప్పి అనేటప్పటికి ఇంక వసంతకైతే ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోతుంది. ఏంటి ఇప్పటిదాకా మా వదిన తనే నా కోడలు అన్నట్టుండేమి, ఇప్పుడు మహిని చూడంగానే ఈ మాట మాట్లాడుతుంది ఏంటి అని చెప్పని ఒక పక్క దేవాకి వసంతకి ఇద్దరికి షాక్ ఇస్తుంది. ఇంకా లేదు వదిన వాళ్ళిద్దరూ చూడముచ్చటి జంట, వాళ్ళిద్దరిని నేనే కాదు ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పనేటప్పటికీ ఈ లోపలే ఇంక వసంత అయితే కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నువ్వు నా ఆడపడుచువి, ఈ ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకోకూడదు, నిన్ను తను పుట్టినప్పుడే చెప్పాను కదా తనే ఈ ఇంటి కోడలని చెప్పానని, మళ్ళీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, చాలా థ్యాంక్స్ వదిన, ఎవరు ఆడపడుచుని ఈ విధంగా చూసుకోరు, నాకు కష్టం వచ్చిందని చెప్పి నా పిల్లలతో పాటు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, నీలాంటి వదిన ఎవరికి ఉండదని చెప్పని ఇంక వసంత అయితే నాగవల్లిని పెట్టుకొని ఏడుస్తుంది. అన్నిట్లలో నువ్వు బాగున్న నాగవల్లి అయితే కావేరి బాలరాజు విషయంలో ఒక్కటే అలా చేస్తుంది.